వాళ్ళంతా కొంచెం జర్నలిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు సార్. పృథ్వీ గారి అందరూ మన సోదరులే. అవును. వాళ్ళు ఏంటంటే ఒక జరిగిన అన్యాయం మీద వాళ్ళు మేము కూడా మాట్లాడాలి, మా అమ్మాయికి అన్యాయం జరగకుండా మేము చూడాలి, ఇలాంటి అమ్మాయిలు ఇంకెంతో మందిని మేము కాపాడాలని ఉద్దేశంతో చెప్తున్నారు తప్పే వాళ్ళు వేరే తప్పు ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక్కరు కూడా రాలేదు. మన ఎవరు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పృథ్వీ అని ఎప్పుడు రాలేదు. ఇప్పుడు సరోజిని అని తిరుగుతుంది. ఒకసారి నా దగ్గర రమ్మని వెళ్ళిద్దాన్ని. నేనే అసెంబ్లీలో పట్టుకొని తిరుగుతున్నాను ఆమె తల్లిని, ప్రత్యక్ష తల్లిని. ఒక 500 గజాల స్థలం ఇవ్వమని, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వమని. మరి రాలేదు ఒక్కరు కూడా. ఏదంటే మీరు ఐఏఎస్ కేసుకు సుప్రీంకోర్టు కొండి, మీరు ఐపీఎస్ ఆఫీసర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని తెలివిపరుడు ఆ కేసులన్నీ అంత పెద్దోళ్ళు కదా వీళ్ళు. నేను అనేది ఏంటంటే వీళ్ళు తప్పు పట్టట్లేదు, కానీ దయచేసి నా మీద పగబట్టలేదు. మీరు అంటే అభిమానించేవాడిని, అంటే మీరు వెనకేసుకు వస్తున్నారని ఉద్దేశంతో మాట్లాడే విధంగా అనిపించిన వ్యక్తులను అసలుకి వెనకాను. నాకెవరు తప్పును సమర్థించొద్దు. తప్పుడు సమర్థించడం కాదు, అక్కడ జరిగిన కుటుంబం బంధుత్వం ఉంది, వాళ్ళు సన్నిహితంగా జరిగారు. ఏదైనా తప్పు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం కఠిన శిక్షలు వేయాల్సిందే. ఒకవేళ తప్పని తేలకపోతే రెండు కుటుంబాలు ఏమైనా మనస్పార్థాలు వచ్చిందంటే మధ్యవర్తులు సరిగ్గా ఎవరైతే దీన్ని ఈ రకంగా ఇబ్బందికర మళ్ళీ మంచి ఆ రెండు కుటుంబాలని ఎట్లయితే ఇంతకు ముందు ఆ రకంగా చేయమని అన్నాను. కాదు ఒకవేళ తప్పేది తెలియదంటే మీకు అవసరమైతే దేశంలో ఉన్న చట్టాలన్నీ శిక్షలన్నీ అమలు చేయండి, కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని రోజు చిత్రవత చేయకండి. మీరు జరిగిపోయింది, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, డెవలప్ జరుగుతుంది, అరెస్ట్ అయ్యిండు, కోర్టులో ఉంటుంది ఇక మ్యాటర్. నీకేమైనా ఉంటే మీ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కేసు బలపడడం కోసం మీకు ఏదైనా ఉంటే తెచ్చుకోండి. దమ్ము ఉంటే బండి సంజయ్తో కొట్లాడండి, ఎల్లికరల్లా బండి సంజయ్తో కొట్లాడండి. కానీ ఇది పద్ధతి కాదు. ఒక కుటుంబాన్ని, ఆడపిల్ల కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని చికండిలాగా మాట్లాడు. చికండిలకు మీకు ఎంతేనా? అంతేనా కదా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారు వీళ్ళు చెప్పండి? ఈడోడు కోట్లకు పోలీసు ఇప్పుడు డ్యూటీ చేస్తారు, వీళ్ళు ఇన్ఫార్మ్ చేసుకోండి. కోట్లలో జడ్జి సీట్ కూర్చుంటారు. ఇంత తెలంగాణ ప్రజల అమాయకత్వం. ఒకవైపు నిరుద్యోగులు చేస్తున్నారు, విద్యార్థులకు ఫీజు సమస్యలు చాలా ఉన్నాయి. ఇది కూడా పెద్ద సమస్య. బట్ అన్ని పెద్ద సమస్యలు ఇదో సమస్యని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది కోర్టులోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు సమస్య పెద్దగా కాదు. అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి, రోజు టార్చర్ పెట్టకండి. మనిషిని రోజు చావడం ఒకటి, రోజు చంపడం ఒకటి. వాళ్ళు ఇప్పటికే నరకయాతన అనుభవిస్తున్నారు. జరిగితే వీళ్ళు చేస్తుంది ఇంకా వేరే నరకయాతన అనుకుంటున్నది. ఇది మంచిది కాదు మీకని నేను అంటున్నాను. ఏదంటే మనిషి కక్ష తీసుకోండి, కానీ అమ్మాయిని అడ్డు పెట్టుకొని చికండిలాగా ప్రవర్తించకండి. మీరు మంచిగా, నేను చెప్తున్నా, పృథ్వీకి చెప్తున్నాను, నువ్వు అంటే బాగా అభిమానం నాకు. నువ్వు ప్రజా పోరాట యోధుడివి, ప్రజల తరఫున ప్రతి సమస్య వచ్చిన పోరాటోడు నువ్వు. నీ గలం మంచిది, నిజాయితీగా ఉన్న ఒక ప్రజా పోరాట నాయకుడు. ప్రజాస్వామ్యంలో ఇంత అన్ని సమస్యల మీద ఒక గలమెత్తే నాయకులు మీరు. ఒక పదవులు లేకపోవచ్చు మీకు, ప్రజా సమస్యలు ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఏమేమి అన్నానికి చెప్పాలంటే ఏ ఇబ్బంది అవుతుంది. ఏమేమి మాట్లాడినా బీఎస్పీ నాకు తెలుసు. దొరల అవినీతి మీద, కేటీఆర్ అవినీతి మీద మొత్తం బోర్డులు పెట్టి ఏం రాసినా తెలుసు అన్నద్దు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, మంచిగా చదువుకున్నాడు, నువ్వురా మంచిగా మనం కలిసి ప్రజా ఉద్యమాలు చేద్దాం, ఈ దోపిడీ రాజ్యాన్ని ఎట్లా దించుదాం, ఎట్లా చేద్దాం, అవినీతిని ఎట్లా పేద ప్రజలకు సరైన అవకాశాలు అందుతలేవు, హాస్పిటల్స్ లేవు, విద్యాలయాలు లేవు, అభివృద్ధి లేదు, రైతులు 2 నెలల నుంచి కళ్ళాలు ఎడుతున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్లో పడి చచ్చిన దొరల బానిసలాగా పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దా. తెలంగాణ రైతులు 2 నెలల రోడ్ల మీద కళ్ళాలలో చచ్చిపోతున్నారు. గౌరయ్య గిట్ల, ప్రవీణ గిట్ల ఎందుకు తయారయ్యారు? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అంత ఉన్నత ఉద్యోగం రాజీనామా చేసినావు, పోయిపోయి దొరల దగ్గర ఎందుకు అన్నాను ఇట్లా తయారాను? నువ్వు ఒక పోలీస్ అధికారి అయిపోయింది, పోలీసులకు అప్పయిపోయినావు కేసు, లేదంటే మళ్ళీ ఉద్యోగం తీసుకో. ఆ దొరలకు వ్యతిరేకంగా ఆయన పార్టీలోకి వచ్చాడు, అయినా ఇప్పుడు వాళ్ళకి కలిసాడు. అదే చెప్తున్నాను అని అందరూ చాలా మంది మాట్లాడారు సార్. నువ్వు కావాలంటే మళ్ళీ ఉద్యోగం వేసుకో. ఒకవేళ నువ్వు నిజాయితీగా, నువ్వు కేవలం పోలీసు నిజాయితీగా ఆఫీసర్ ఉన్నావు కదా ముందు, మళ్ళీ ఉద్యోగంలో చేరు, అవకాశం ఉంటే చేరు, నువ్వే కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యి. కాబట్టి ఆ దొరలకు బానిస కాకు ప్రవీణ. నన్ను దొరలు ఎప్పుడు దొరలే. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ఏదో వాళ్ళు తీజగా నగంగానే గొంతులో స్వీట్ పెట్టగానే, అది ఎప్పటికైనా విషయం పెట్టోలేదు దొరలు. మీరు కానీ కాంగ్రెస్ కూడా ఇది కావాలని ప్రొలాంగ్ చేస్తున్నది. ఈ రెండు పార్టీలు ఒకటే. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాడు అక్కడ పోయిండు, అక్కడ ఉన్నాడు ఇక్కడ పోయిండు తప్ప ఎన్నడూ బీజేపీ కాంగ్రెస్ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మా ప్రధాన ఉద్దేశం అంటే నింగి నేల ఎప్పుడు కలవదు కాబట్టి అది కూడా వీళ్ళు ప్రపంచంలో ఎవరైనా చెప్తారు. 150 కోట్ల మంది భారతీయులు ఎవరైనా చెప్తారు దేశంలో. కాబట్టి అట్లాంటి ఆ చౌకబార్ ఆరోపణలద్దు. ఇప్పటికైనా ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ అమ్మాయి కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వండి. చట్టబద్ధ సంస్థలకు వాళ్ళ పని వాళ్ళని చేయండి. ఇప్పటి నుంచి దయచేసి తెలంగాణలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చాలు, ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకున్నారు. అమ్మాయి కుటుంబంతో తప్పు చేసిందంటే చట్టబద్ధ సంస్థ శిక్ష చేయాలని చెప్తున్నాం. ఇంకా చాలు, ఆ రెండు కుటుంబాలను బదరగించకండి. అమ్మాయిని అయితే అసలు ఆ అమ్మాయి కుటుంబాన్ని, అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రోజు
పబ్లిక్లోకి లాక్కండి, మీడియాలోకి లాక్కండి. ముఖ్యంగా ఈ యూట్యూబర్లు, ఈ పేడ్ యూట్యూబర్లు ఉన్నారు కొందరు, దయచేసి మీకు ఏం రాదు. మీ ఇళ్ళలో కూడా భార్య పిల్లలు ఉన్నారు, మీ ఇళ్ళలో కూడా బిడ్డలు ఉన్నారు, మీకు చిన్న పిల్లలు ఉన్నారు. మీరు ఇట్లా అన్యాయంగా ఒక అమాయకురాలైన అమ్మాయిని మీరు ఈ రకంగా రోజు నరకయాతన చూపించారు అనుకో, మన కుటుంబాలకు కూడా మంచిది కాదు.